మన జీవితంలో ఏదైనా చేయగలరు, నీ బ్రతుకుని ఎంత గొప్పగైనా మార్చగలరు. కానీ మనమంట అది తెలుసుకుని అది పొందుకోకుండా మనం ఎంత గొప్పగా ఎదగాలనుకున్నా దేవుడు అనుకున్నప్పుడు కూడా మనం ఏమి చేయకపోతే మన ప్రయత్నం మనం చేయకపోతే దేవుళ్ళో అంత గొప్ప ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నప్పుడు కూడా అది ఉపయోగం ఉండదు, అలాగ వృధా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ పౌలు కూడా వీళ్ళతో అదే అంటా ఉన్నాడు. అర్థమవుతుందండి. మన జీవితంలో చాలామందికి గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంటాయి, గొప్ప గొప్ప ఉద్దేశాలు దేవుని పట్ల కలిగి ఉంటాడు. అవునా? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి ఈ యొక్క భూలోకంలో అనేక మంది ప్రజల కొరకు, మొత్తం అంతటి కొరకు కూడా ఆయన శిలువలో రక్తం కార్చారు. ప్రతి ఒక్క మనిషి యొక్క పాపములు కూడా క్షమించారు. అవునా? ఈ అవకాశం భూలోకంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఏ వ్యక్తి అయితే ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడో, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకున్నాడో, అప్పుడు ఏమైందంట, ఆ వ్యక్తి ఆ జ్ఞానం పొందుకోవడం వల్ల దేవుడు ఇచ్చిన అటువంటి ఆ యొక్క ధన్యతలోకి ఆ వ్యక్తి వెళ్ళడం జరిగింది. అలాగ నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పటికీ కూడా అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన మేలులు, అనేకమైనటువంటి వాగ్దానాలు, దేవుడు అనేకమైన వాటి నుంచి నిన్ను విడిపించాడు. అనేక రీతిలో దేవుడు నేను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ నీకు ఆ జ్ఞానం లేనప్పుడంట నువ్వు వాటిని నేటి పొందుకోకుండా నీ జీవితాన్ని అలా సాధారణంగానే జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. ఒక్కొక్కసారి నీ జీవితాన్ని చూసినప్పుడు దేవునికి ఏమాత్రం మహిమ ఉండదు. అర్థమవుతుందండి. ఆ యొక్క దేవుని తెలుసుకుంటాం, ఆ క్రీస్తుని అంగీకరిస్తాం, కానీ ఆ జీవితంలో మార్పు అనేది కనిపించదు. అవునా? మనం ఎప్పుడైతే ఈ దేవుడు దీని నుంచి నన్ను విడిపించాడు, దీని నుంచి నన్ను తప్పించాడు అనేటటువంటి జ్ఞానం మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే, అవునండి, అప్పుడు మాత్రమే మనము ఆ యొక్క జ్ఞానం ఏదైతే పొందుకుంటా ఉన్నామో, తెలుసుకుంటా ఉన్నామో, ఆ యొక్క తెలుసుకున్న జ్ఞానం వల్ల వచ్చిన విశ్వాసము నీ జీవితంలోని ఆ కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. ఇక్కడ చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముడు మనకు అనుగ్రహించెను. గమనించాలండి, దేవుడంట పరలోక విషయంలో, అవునా, హెవెన్లీ రెలంలో, పరలోకంలో దేవుడిని ఎలా చేశాడంట, నిన్ను ప్రతి విషయంలోనే ఆశీర్వదించాడంట ఆత్మ సంబంధమైన రీతిలో. అయితే ఇక్కడ దేవుడు ఈ మాట మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఏ విధంగా తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోమంటా ఉన్నారు, నీ ఆలోచన విధానాన్ని ఆయన ఆలోచన విధానంగా మార్చుకోమంటా ఉన్నారు. ఏమని? నీవు పరలోకంలో ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఈ భూలోకంలో మనకి కొన్ని సమస్యలు ఉండేటప్పటికీ, కొన్ని ప్రతికూలతలు ఉండేటప్పటికీ, కొన్ని కష్టాలు ఉండేటప్పటికీ, కొంతమంది మనల్ని తిరస్కరించేటప్పటికీ, అవునా, కొంతమంది మనల్ని ఇంక నువ్వేం క్వాలిఫై కావు, నువ్వు వృధా, నీ వల్ల ఏం కాదు, నువ్వు చేతకాని వాడివి లేదా చేతకాని దానివని చెప్పినప్పుడు మనమంట అదే నిజమని అనుకుంటా ఉంటామంట. కానీ దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తూ ఉన్నారు, దేవుడు నిన్ను ఏ విధంగా అనుకుంటా ఉన్నారు, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు అనే దాన్ని మాత్రం నువ్వు గమనించావనుకోండి, అనే రీతిలోకి నువ్వు ఆలోచన విధానం మార్చుకున్నావు అనుకోండి, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంట, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు క్రీస్తునందు ఉన్నావు కాబట్టి ప్రతి ఆశీర్వాదం నిన్ను పరలోకంలో ఆశీర్వదించారంట. ఎందుకు పరలోకంలో దేవుడు నిన్ను ఆశీర్వదించారు? అవునా? వన్స్ చూడండి, పరలోకంలో ఏదైనా ఉంది అని అంటే అది నిశ్చయము నిరంతరము ఉంటుంది. నిన్ను దేవుడు పరలోకంలో ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? పరలోకంలో నిన్ను ఎందుకు ఆత్మ సంబంధం అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు తెలుసా? అది నువ్వు ఈ భూలోకంలో పొందుకోవాలని చెప్పి. అర్థమవుతుందండి? అది ఈ భూలోకంలో నీకు సెలవిస్తూ ఉంది. ఈ ప్రతికూలమైన పరిస్థితులు చూసి, ఆ కష్టాలు చూసి, ఆ బాధలు చూసి, ఆ వేదనలు చూసి నీకు అనిపిస్తూ ఉంటుంది నా బ్రతుకు ఇంతేనేమో అని. కానీ దేవుడు అంటా ఉన్నాడు, లేదు, నేను పరలోకంలో నేను ఆశీర్వదించానని. ఉదాహరణకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకు ఒక తాళపు ఇస్తారు. నువ్వు ఈ భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూలోకంలో ఏది విడుదల చేస్తే అది పరలోకంలో విడుదల చేయబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, పరలోకంలో ఏదైనా ఒకటి డిసైడ్ అయింది అని అంటే అది భూలోకంలో జరిగి తీరుతుంది. పరలోకంలో ఏదైనా ఒకటి ఇది కాదు, ఇది వద్దు అని అనుకున్నారంటే అది భూలోకంలో నిజంగా క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ పేతురుకు చెప్తా ఉన్నాడు, స్పిరిచువల్ రంగంలో ఏం చేయమంటున్నాడు, నువ్వు భూలోకంలో ఏదైనా బంధించితే అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో ఏదైనా నువ్వు విడుదల చేస్తే అది పరలోక రాజ్యంలో విడుదల చేయబడుతుంది. అంటే ఏంటి? యాక్సెప్ట్ చేస్తుంది అంట పరలోక రాజ్యం. పేతురు ఏం చేస్తే దానికి. అలాగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను పరలోక రాజ్యంలో నేను ఆశీర్వదించాను, దాని ఎఫెక్ట్ నువ్వు భూలోకంలో చూస్తావు. అర్థమవుతుందండి? అందరూ అనుకుంటాం పరలోకంలో ఆశీర్వదించారంటే ఇంకా రేపొద్దున మనం పరలోకం వెళ్ళాక చూస్తాం. మిమ్మల్ని కాదండి, దేవుడు చెప్తా ఉన్నాడు, నీ చిత్తము
పరలోకమందున్నట్టు భూమి అందు నెరవేరును గాక అంటా ఉన్నారండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క చిత్తాన్ని కానీ, ఆయన యొక్క మహిమను కానీ ఏదైనప్పటికి కూడా పరలోకంలో ఎలా ఉందో అది భూలోకంలో చూపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. అర్థమవుతుందండి? మనం ఎప్పుడు కూడా గమనించాలి, మనము పరలోక సంబంధులము. ఈ జ్ఞానం మనకి లేదనుకోండి, మనం ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఒక గొప్ప అద్భుతం మన జీవితంలో పొందుకోలేము. ఏదైనా ఒక అనారోగ్యం సడన్గా వచ్చినప్పుడు ఆ అనారోగ్యం మరణకరమైనది అనుకోండి, ఇంకా చనిపోతాం. కానీ దేవుడు నన్ను విడిపించాడు దీని నుంచి అనే జ్ఞానం మనకు లేకపోతే ఆ యొక్క సమస్య నుంచి మనం తప్పించబడలేము. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, అవునా ఇంక నా బ్రతుకు ఇంతే అని అనుకుంటా ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, దేవుని దగ్గర అసాధ్యమైనదానికి నీకు ఏది ఆయనకి ఏమీ లేదు. నువ్వు నమ్మాలా, నువ్వు ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలా. నా దేవుడు దీని నుంచి విడిపించగలడు, దీన్ని తప్పించగలడు నువ్వు నమ్మినప్పుడంట దేవుడు చెప్తా ఉన్నా నేను అది చేయగలను అని చెప్పి. ఇక్కడ ఎఫెసీయులు అందరు కూడా గొప్పగా అందరూ ప్రభువుని తెలుసుకున్న వాళ్ళే, అందరూ యేసుని బాప్తిసం పొందిన వారే. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 1-6 తీద్దామండి. ఎఫెసీయులు రాసిన పత్రికలో చాలామంది బాప్తిసం పొందారు, అవునా. అనేక మంది అక్కడ ఎఫెసులోని జనాలు ప్రభువుని తెలుసుకున్నారు, అవునా, బాప్తిసం పొందారు, ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభు దేవుడని మన పాపాలు క్షమించారని చెప్పి వారు నమ్మారు, అవునా. గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నారు, వారు రక్షణ పొందారు, ప్రభువులో బాప్తిసం పొందారు, అవునా. వారి పాపాలు కడిగబడ్డాయి. కానీ అపోస్తులు రాసిన పత్రిక 19వ అధ్యాయము చూడండి, అపోస్తుల కార్యాలు 19, ఇక్కడ మాట ఉంటుంది 1-6. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశం సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా. ఇక్కడ ఎవరిని అడుగుతూ ఉన్నాడంట? పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చి కొంతమంది శిష్యులను చూశాడంట. సాధారణమైన విశ్వాసులు కూడా కాదు, వీరు అపోస్తులు, వీరు రక్షణ పొంది దేవుళ్ళో ఎదుగుతున్న వ్యక్తులే, అవునా. దేవుళ్ళో అభివృద్ధి చెందుతున్న వ్యక్తులే, దేవుళ్ళు నిరంతరం కొనసాగుతున్న వ్యక్తులే. కానీ అక్కడ వారికి ఒకటి కొదవగా ఉందంటే ఏంటంటే, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యోహాను బాప్తిస్మం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిస్మం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఇక్కడ గమనిస్తే అక్కడ వారు బాప్తిసం తీసుకున్నారంట, అవునా. మారు మనసుతో బాప్తిసం తీసుకున్నారు యోహాను ఇచ్చినప్పుడు. వారు ప్రభు దగ్గరికి వచ్చారు, కరెక్టే. కానీ అక్కడ పౌలు వెళ్ళే సమయానికంట వారు ఆత్మ కలిగి లేరంట. పౌలు చెప్తా ఉన్నాడు, అదిగో ఎప్పుడైతే వారు బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మను మేము పొందుకుని పరిశుద్ధాత్మతో మేము నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడతాము అనేటువంటి జ్ఞానం లేదో వారు నిజంగానే పరిశుద్ధాత్మను పొందుకోలేదంట. కానీ ఎప్పుడైతే పౌలు వచ్చి వారికి బోధించాడో అప్పుడు వారు ఏం చేశారంట? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వారు భాషల్లో మాట్లాడటను ప్రవచించటను మొదలు పెట్టారంట. అంటే చూడండి ఏమర్థమవుతోంది. ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతూ ఉన్నామో, దేవునిలో జ్ఞానాన్ని పెంచుకుంటా ఉన్నామో, నువ్వు పెంచుకునే జ్ఞానానికి అనుగుణంగా నీ యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క అర్థం అదే. మీరు గొప్ప సమూహము, అవునా, అత్యధికమైన ఆత్మీయ స్వాస్థ్యములకు హక్కుదారులు మీరు, అవునా, గొప్ప గొప్ప మేళ్ళు పొందుకోవలసిన వారు. కానీ మీకు అది ఉన్నదని తెలియకపోవటం వల్ల అవి మీరు పొందుకోకుండా అలా స్టక్ అయిపోయి ఉండిపోయారు మీరు. అలాగే ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిని ఇంకా గొప్పగా అభిషేకించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడిని ఇంకా గొప్పగా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలని కోరుకుంటా ఉంటాడు, అవునా. దేవుడిని ఆ యొక్క రోగం నుంచి తప్పించాలని కోరుకుంటా ఉంటాడు. ఆ యొక్క పనిలో నేను ఉన్నతమైన స్థానంలో పెట్టాలని కోరుకుంటా ఉంటాడు. ఇంకా రకరకాలైన విడుదలను దేవునికి ఇవ్వాలని కోరుకుంటా ఉంటారు. కానీ దాని విషయమే నీకు జ్ఞానం లేనప్పుడంట అది నీకు స్వాస్థ్యం ఉంది పొందుకోవటానికి, కానీ ఆ జ్ఞానం నీకు లేనప్పుడు ఏమైందంట, అది పొందుకోకుండా నువ్వు అలా స్టక్ అయిపోయి ఉండిపోతా ఉన్నావంట. అక్కడ శిష్యులు, అవునా, ఏం చేస్తున్నారంట, ప్రభు తెలుసు వాళ్ళకి, అవునా, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటటువంటి విషయం వారికి తెలియకపోవటం వల్ల, వారు దాని విషయమే ఎప్పుడు కూడా క్లెయిమ్ చేయకపోవడం వల్ల, అడగకపోవడం వల్ల, దాని విషయమే ఇప్పుడు ధ్యానించకపోవడం వల్ల వారు ఆత్మను పొందుకోలేదంట. కానీ పౌలు వచ్చి బోధించినప్పుడు ఏమైంది, వారు ఆత్మను పొందుకున్నారు. అలాగే ఈ దేవుని గ్రంథంలో నీకు అనేకమైన విషయాలు ఉంటాయండి. ఎప్పుడైతే నువ్వు దాన్ని తెలుసుకుంటా ఉంటావో దానికి తగినట్టు నీ యొక్క జీవితం ఆశీర్వదించబడతా ఉంటుంది.